నిన్న మధ్యాహ్నం పూట ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముంది, అసలు ముఖ్యమంత్రి పాలన ఎట్లుందంటే నువ్వెట్లున్నావో నీ పరిపాలన కూడా గట్లే ఉంది. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి చావు నోట్లోకి వెళ్ళి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తాను ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు. కానీ ఎన్నడూ రక్తం పారించే ప్రయత్నం కానీ ఎవరి రక్తం అడగలే కేసీఆర్ గారు. తన రక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని సాధించే ప్రయత్నం చేసింది కేసీఆర్. కానీ నువ్వు ప్రశ్నించినటువంటి వాళ్ళను, రైతుల పక్షాన నీళ్ళు అడిగినటువంటి వాళ్ళను ఇవాళ రక్తం బారిస్తా, వాళ్ళను కోస్తా, వాళ్ళ రక్తం బారిస్తా అని నువ్వు మాట్లాడుతున్నావు. ఇది కేసీఆర్ గారికి నీకున్నటువంటి తేడా. ఇంత నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి కనీసం నీకు నువ్వన్న టీవీలో చూసుకొని తప్పు మాట్లాడినా అని బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీకేంది నువ్వు నీ సైకో మనస్తత్వం ఏంది అంటే మమ్మల్ని తిడితేనో మమ్మల్ని జైల్లో పెడితేనో మా రక్తం బారితేనో రైతాంగానికి నేను నీళ్ళు ఇస్తా అంటే అందుకు మేము సిద్ధం. జైల్లో పెట్టావా పెట్టు, మా రక్తం కావాలన్నా తీసుకో, కానీ రైతులకు మాత్రం నీళ్లు పారించు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నీ నోరు నీ ఇష్టం, నువ్వేమన్నా మాట్లాడుకో, కానీ నీళ్లు తెలంగాణ నీళ్ల విషయంలో నీ ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే కుదరదు. నువ్వేం మాట్లాడుతున్నావు? కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్షాలకు కంఠం నొక్కుతా అంటున్నావు. నువ్వు కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే మా కంఠం నొక్కుతా అంటుండు. నీ ఉద్దేశం ఏంది? మాకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు అంతకంటే కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు అరెస్ట్ అయినాం, జైళ్ళల్లో పడ్డాం. మాకేం అరెస్టులు జైళ్ళు కొత్త కాదు. ధర్మం కోసం, న్యాయం కోసం, రాష్ట్రం కోసం ఆనాడు అరెస్టులు అయినాం, జైళ్ళల్లో పడ్డాం. ఇవాళ లక్షలాది మంది రైతుల కోసం జైళ్ళల్లో పడడానికి సిద్ధం, రక్తం ఇవ్వడానికి సిద్ధం తప్ప నిన్ను మాత్రం వదిలిపెట్టము. ఈ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర రైతాంగం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనం మాకు ముఖ్యం. మా గులాబీ సైనికులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా నీ తాటాకు చప్పులకు భయపడడానికి సిద్ధంగా లేరు. ఇలా ఈ రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు అనేటువంటివి ముఖ్యంగా ఇది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాన్ని సిద్ధపడి తెచ్చినటువంటి రాష్ట్రం ఇది. ఇలా రేవంత్ రెడ్డి మాటలు, చేష్టలు, చర్యలు చూస్తూ ఉంటే ప్రతిపక్షాలను అణిచివేయడం మీద ఉన్న శ్రద్ధ పగుళ్ళు పెట్టిన పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడం మీద నీకు లేదు. ఇలా రాష్ట్రంలో కొన్ని చోట్ల మేము చూస్తూ ఉన్నాం, పత్తి విత్తనాలు పెట్టారు, నీళ్లు లేక పాపం వర్షాలు పడక బిందెలతో నీళ్లు చిలకరిస్తూ ఉన్నారు. నీళ్లు మోసి బిందెలతో మొక్కకు చిలకరిస్తూ దాన్ని కాపాడుకోవడానికి రైతులు తల్లడిల్లుతున్నా నీకు చీమ గుట్టినట్టు లేకపోయా. ఇవాళ తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడడానికి, వాస్తవాలు చెప్పడానికి నేను ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. లాస్ట్ టైం కూడా నేను ఆయన అబద్ధాలు ఎట్లా మాట్లాడిండో ఒక్కటొక్కటిగా స్క్రీన్ మీద పెట్టి చూపించాను. నిన్న మళ్ళీ అవే పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. నంబర్ 1, మేడిగడ్డ మీద తప్పుడు ప్రచారం. మొన్న ఏమన్నాడు మీరే చూసిండ్రు, అరే నల్లల నీళ్లు ఉంటాయి కదా, నల్ల తిప్పితే కదా బిందెల నీళ్లు పట్టుకుంటాం, చెంబుల నీళ్లు పట్టుకుంటాం. రాష్ట్రంలో ఎలినినో వచ్చింది, కరువు వచ్చింది, వాననే పడతలేవు, నీళ్ళే లేవు, యాడికెళ్ళెత్తాలన్నాయా అని మాట్లాడింది. మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో చూపించిన, ఇక చూడు బై నిన్న 1,20,000 పోయినాయి, ఇప్పుడు ఈ నిమిషానికి 88,000 పోతున్నాయని నేను మొన్న మీకు మీడియా సమావేశంలో లైవ్ టెలికాస్ట్లో పెట్టి చూపించిన. కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి స్పష్టంగా అక్కడ నిలబడి గలగల బారుతున్న గోదావరి జలాలను కేటీఆర్ గారు మీడియా సమక్షంలో కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఆ రోజు చూపించడం జరిగింది. దాంతో నాలుక గరుచుకొని నిన్న మళ్ళీ కొత్త రాగం అందుకున్నాడు. నిన్న ఏమంటాడు, లే నీళ్ళు ఉన్నాయి కానీ
ఎన్డీఏసీ చెప్పేదాకా ఎత్తము అని కొత్త కథ పెడతాడు. ఇంకో మాట ఏమంటాడు ముఖ్యమంత్రి గారు అంటే, నిన్న మీరు చూసింటారు, మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నేపల్లి దగ్గర నీటిని ఎట్లా ఎత్తుతావు అని మాట్లాడతాడు. నాకు జాలి కలుగుతుంది నేను చూస్తుంటే. ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహన నువ్వు పెంచుకోవడం మీద నిన్ను చూస్తే నాకు జాలేస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు నిన్న గమనించిందో లేదో, ఈయన మాట్లాడగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మైక్ తీసుకున్నాడు మధ్యలో. ఈయన తప్పు మాట్లాడిండని ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుర్ర వెలిగింది. మధ్యలో ఆయన మైక్ తీసుకో